రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎందుకు బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేశారు, పోలీసులు ఏమంటున్నారు? రాము, మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్గా చేసుకొని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎక్కడ ఉంచారు, దీనికి సంబంధించి పోలీసులు ఏమని చెప్తున్నారు? కుమార్, సూర్యాపేట జిల్లా అంతా కూడా అక్రమ అరెస్టుతో అట్టుడికిపోతూ ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ఉద్యమాల నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి మండల కేంద్రంలో అయితే వందలాది మంది పోలీసులతో కవాతు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పోలీసులు మనకు కనపడుతూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా నిర్బంధాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలు చేస్తూ అరాచకం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు పక్కనటువంటి సూర్యాపేట నియోజకవర్గంలో కూడా, పక్కనటువంటి హుజూర్నగర్ నియోజకవర్గంలో, కోదా నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గంలో అరోపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నాం. ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే డిమాండ్ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1,45,000 ఎకరాలకు కాళేశ్వరం గోదావరి జలాలు పుష్కలంగా అందించారు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి రైతులతో మానవతా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పొలాలకు నీరు అందించాలని కూడా పదే పదే వారు విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ లాంచ్ చేస్తే ఈ రోజు వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి తమ గడ్డపైన అడుగుపెట్టారంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అయితే 2 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టి సవాల్ కూడా విసరడం జరిగింది. కాళేశ్వరం జలాలు ఇచ్చిన తర్వాతే తుంగతుర్తి గడ్డపైన అడుగుపెట్టాలని కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. దీంతో పాటు కేసీఆర్ గారి హయాంలో తెచ్చినటువంటి నిధులకు మాత్రమే ఇక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు. కొత్తగా ఒక్క అభివృద్ధి పని కూడా జరగట్లేదు. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో లాగానే ఈసారి కూడా కక్షలు, కార్పణ్యాలతో, రాజకీయ గొడవలతో తుంగతుర్తి అంతా కూడా ఆగమగం అయిపోయింది. మళ్ళీ చక్కదిద్దాలి, అభివృద్ధిని ముందు తీసుకెళ్లాలంటూ కూడా ఆయన సవాల్ విషయం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ, గృహ నిర్బంధాలు చేస్తూ అరాచకం చేసినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. పక్కన ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గం కూడా అన్ని మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేశారు. ఇంత నిర్బంధాల నడుమ, ఇంత పోలీస్ పహారాల నడుమ రేవంత్ రెడ్డి పర్యటన చేస్తే అతనికి ఏమొస్తుందంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా మనకు కనపడుతూ ఉంది. పోలీస్ స్టేషన్ అని కూడా నిండిపోయాయి, ఎక్కడికక్కడ ఠాణాలని కూడా నిండిపోయాయి. వీరిని ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లేదు, ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు. కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వకుండా ఉద్యమ నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక తిరుమలగిరి మండల కేంద్రంలో సభ జరిగే ప్రాంతంలో అయితే వందలాది మంది పోలీసులు, ఇంటికొక పోలీసు అన్నట్టుగా గల్లీ గల్లీలో పోలీసులు ఉండి ప్రతి ఒక్కరిని భయపెడతా ఉన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలన్నింటి కూడా మూసివేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అన్నిటికంటే ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాలలకు అన్నిటి కూడా సెలవులు ప్రకటించారు. బలవంతంగా బంద్ చేయించి వాళ్ళ బస్సులన్నింటి కూడా వాడుకొని ఆ బస్సుల ద్వారా బలవంతంగా జనాల్ని సభకు తీసుకొచ్చేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత నిర్బంధ పరిస్థితులు తుంగతుర్తిలో మేము ఎప్పుడు చూడలేదంటూ కూడా వ్యాపార సంస్థలు, అదేవిధంగా స్కూల్స్ అంతా కూడా వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎప్పుడైనా చూసారంటే ఇంత నిర్బంధం, ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి? మీరు నీళ్ళు ఏమని అడిగారు, నీళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్టులు చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా వివిధ పోలీస్ స్టేషన్ చెప్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతుల యొక్క బాగోగులు చూసుకోవాలని చెప్పినాం. అదేవిధంగా ఈ 10 ఏళ్ళు శాసనసభ్యులు ఉన్న మా మాజీ డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ కూడా తుంగతుర్తికి నీళ్ళు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు సభ పెట్టమని చెప్పినాం. కానీ నీళ్ళు ఇవ్వకుండా ముందుగా రైతులను మాకు పక్క మీద మేము పొలానికి పోతుంటే అక్రమంగా పొలం కాడికి వచ్చి అరెస్ట్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మా తల్లిదండ్రులకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏ టైంకు ఏడు తీసుకుపోతారో, ఏ సెన్షన్ తీసుకుపోయి ఏం చేస్తారో అనేది మాకు చాలా భయంగా ఉంది. మా కుటుంబ సభ్యులకు కూడా కనీసం మేము అరెస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఒకటే అండి, ఇప్పుడు నీళ్లు లేకపోతే మనం అడగం. నీళ్లు ఉన్నాయి, పుష్కలంగా గోదావరిలో నీళ్లు ఉన్నాయి. పంపులు ఆన్ చేస్తే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీ తుంగతుర్తికి నీళ్లు లేక ఇప్పుడు నార్లను కూడా ఎండిపోతున్నాయి. అది అడిగితే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? న్యాయమైనటువంటి కోరికే కదా, రైతులు మానవతా దృక్పథంతో అడుగుతున్నారు కదా, ఎందుకు నిర్బంధాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి పాలన అనేది రాక్షస పాలన. ఇప్పుడు ఇంత ముందుకు కేసీఆర్ పాలన అనేది నీళ్ళు అంటే అసలు బాయికాడికి ఒక 10 సంవత్సరాల నుంచి బాయికాడి పోయే దిక్కు లేకుండే, అసలు పారిపోయేది, మోటార్లు పెట్టకుండా ఎండాకాలం వానకాలం అయిపోయేది. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు నార్మల్గా నీళ్లు దొరుకుతలేవు. మా ఘోరంగా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు అదే ఇప్పుడు కూలోళ్ళు నిన్న మన నాకు ప్రతి వీక్ అలంపిక్ దానికి వచ్చిర్రు, ఇవాళ ఆటోలు బంద్ చేసిర్రు. కూలోళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఊర్లలో. ఇట్లా అలంపిక్ అంటే రాము ఇలా ఆపేస్తారు ఆటోలు. ఇప్పుడు మేము రాలేకపోతున్నాం. ఎందుకండి పోలీసులు ఇట్లా చేస్తూ ఉన్నారు? రాజకీయ నాయకులకు అంత తొత్తులుగా ఎందుకు మారుతూ ఉన్నారు? ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియా వాళ్ళని కూడా కేసులు పెట్టి లోపట్లేస్తున్నారు, భయపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినా, మంత్రులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. ఎందుకు అంత భయపడుతూ ఉన్నారు? ఏం చేస్తామండి, ఇప్పుడు అంత అధికారం వాళ్ళ చేతులు ఉంది, నిర్బంధ పాలన అయిపోయింది. ఏదంటే అది ఇప్పుడు విడిగా వాళ్ళు చేస్తుర్రు. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ఇబ్బంది పెడుతుర్రు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారండి? వస్తున్నాడు కదా. ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ రెడ్డి తుంగతుర్తి గడ్డ మీద అడుగుపెట్టే ముందు తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలని ప్రధానంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా గాదర్ కిషోర్ కుమార్ కూడా ఇంతకుముందుకు ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ పెట్టని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలి. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నీళ్లు వెంటనే మా తుంగతుర్తి ప్రజానికానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 3 రాజకీయ హత్యలు జరిగాయండి తుంగతుర్తి నియోజకవర్గంలో. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గాదర్ కిషోర్ కుమార్ గారు గెలిచినప్పుడు ఒక్క గొడవ కూడా జరగలేదు. ఈయన గెలవంగానే కాంగ్రెస్ పార్టీ రాగానే ఎందుకు మళ్ళీ కక్షలు కార్పణ్యాలు రక్తట్టు ఎందుకు మారుతూ ఉన్నాయి? 3 రాజకీయ హత్యలు జరిగాయి. గ్రామంలో అయితే ఒక అలజడి ఉంది. ఎందుకు ఇట్లా విధంగా జరుగుతుంది? తుంగతుర్తి ఎందుకు ఆగమైంది? కాంగ్రెస్ నాయకులు ఈడ రౌడీల్లాగా గుండాల్లాగా ప్రవర్తించడం ఈ తుంగతుర్తికి వెనకటి నుంచి ఉన్నది. అప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక్క హత్య కూడా జరగలేదు. సస్యశ్యామలంగా తుంగతుర్తి గడ్డని సస్యశ్యామలంగా గత 10 ఏళ్ళు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ రాగానే యథావిధిగా మళ్ళా ఏరులు పారిస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి, ఇది ప్రజాస్వామ్యం, దయచేసి ప్రజలకు అందరినీ మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అందరినీ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము తెల్లరగట్ల 3ంటికి మా ఇళ్ళ కాడికి వచ్చారు, బాయిల కాడికి వచ్చి అరెస్ట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మా కాలంలో నీళ్లు బారినాయి. అనుమల రేవంత్ రెడ్డి రాగానే మా కళ్ళల్లో నీళ్లు బారించేలాగా చూస్తుండు. ఏం చేసినామండి మేము? పాపం మేము రైతు బంధుని రైతు భరోసా చేస్తాను, 2 సార్లు కాదు 3 సార్లు కావాలన్నాం. 10,000 కాదు 15,000 ఇస్తాను, 12,000 చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. మాట్లాడితే కేసు, ప్రశ్నిస్తే కేసు, కూర్చుంటే కేసు, పుచ్చపోస్తే కేసు. అనుమల రేవంత్ కూడా చెప్తున్నాం మేము ఒకటండి. మాకు నిన్న కాక మొన్న నేను కాళేశ్వరం మేడిగడ్డ కాడికి పోయి వచ్చిన ప్రాణాయత. ఇప్పుడు ప్రాణాయత నుంచి వరద వస్తుంది, కాళేశ్వరం గేట్లు తీసి కిందికి పంపిస్తుండు. ఇసుక దందా కోసం కాళేశ్వరం ఎండబెడుతుంది తప్పితే కాళేశ్వరం ఎండబెట్టి మాకు కడుపు కొడుతుంది ఈ రేవంత్ రెడ్డి. మేమేమో అడుగుతున్నాం అంటే, మా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు, మా నాయకుడు ఏం చెప్పారంటే, కాళేశ్వరం కట్టి మాకు కడుపులు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరం ఎండబెట్టి మాకు కడుపు కొడుతుంది అనుమల రేవంత్ రెడ్డి. ఈ గడ్డ మీదకి వచ్చేటప్పుడు గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ గడ్డ మీదకి అడుగు పెట్టు, మేమేం కోరుకోవట్లేదు. నువ్వు ఏదో బ్రహ్మాండం చేస్తావు తుంగతుర్తి అంత. గత ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేసిండు. ఆయన జీవోలు తీసుకొస్తే, ప్రొసీడింగ్ తీసుకొస్తే ఇవాళ రోడ్లు వేసి మేమే పాత భవనాలు సున్నాలేసి మేమే చేసిన మాట్లాడుతున్నాం. ఒక్క విషయం చెప్తున్నా, తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడండి. ఊరికి ఒక ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి, కాన్స్టిట్యూన్సీలో 9 మండలాల్లో 9 మంది ముఖ్యమంత్రులు. మాట్లాడితే దూషణలు, కొట్టుకోవడాలు, కేసులు. గతంలో ఇదే కాళేశ్వరం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాలువలలో రక్తం మారిచ్చిర్రు. గత 50 ఏళ్ళు రక్తం మారిస్తే కేసీఆర్ గారు రాగానే కాళేశ్వరం జలాలతో మాకు కడుపు నింపి మా కాళ్ళు కడింది కేసీఆర్ గారు అయితే మా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి బూచి పెట్టి అక్కడ నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది. రేపు సర్పంచ్ ఎలక్షన్లో నీళ్ళు ఇస్తే కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి నుంచి అడుగుతారని చెప్పి ఆ కాలువని ఎండబెట్టి మా కడుపు కొడుతుండు. మాట్లాడితే ఇలా పరిస్థితి బాగాలేదండి. తుంగతుర్తిలో హత్యా రాజకీయాలు, అవమానాలు. ఇక్కడ ఎమ్మెల్యే 20% వయసు కాడ పట్టబాలు మిట్ట మధ్యాహ్నం వసూల దందా. మీ పేరు చెప్పండి, మీ ఊరండి, ఎప్పుడు అరెస్ట్ చేశారు? పోలీస్ స్టేషన్ కూడా తిప్పుతా ఉన్నారు. మేము 3 పోలీస్ స్టేషన్ దాటుకొని మీ దగ్గరకు వచ్చాం. ఎందుకు ఇంత నిర్బంధాలు అండి? ఎందుకు భయపడతా ఉన్నారు? రేవంత్ రెడ్డి వచ్చినా అక్రమ అరెస్టులే, మంత్రులు వచ్చినా అక్రమ అరెస్టులే. మరీ తుంగతుర్తిలో ఇంత అరాచకం, ఇంత నిర్బంధ పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? నా పేరు లోడంగి లింగరాజు, మాది కాసర్లపాటు గ్రామం. ఈరోజు ఉదయం తెల్లారగట్ల 4:30 ప్రాంతంలో ఈరోజు కాసర్లపాటు గ్రామానికి డ్రెస్సు లేకుండా మఫ్తీలు వచ్చి పోలీసులు ఈరోజు అరాచకంగా, ఈరోజు మేము ఏం తప్పు చేసినాం? మేము ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, దొంగతనం చేసినామా? మేము మీడియా ద్వారా, టీ న్యూస్ ద్వారా ఒకటే రేవంత్ రెడ్డిని తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు తిరుమలగిరిలో సమావేశం పెడుతున్నారు కదా. ఈ సమావేశానికి గాను మన కిషోర్ అన్న సవాల్ విసిరిండు. ఆ సవాల్ మీరు ఎదుర్కోలేక ఈరోజు అక్రమ అరెస్టులు చేసి ప్రతి గ్రామాన, పల్లెన, ప్రతి మండలంలో అరెస్టు దేనికి చేస్తున్నారు? మిమ్మల్ని ఏమన్నా ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఏమన్నా తప్పు చేసినామా? నీళ్ళు అడగడం తప్ప?
నీళ్లు అడగడం తప్ప అనుకుంటే మీ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేస్తున్నావు? కాసర్లపాడులో ఈరోజు మహిళా సంఘాలు అందరినీ ఇంటింటికి పిలిచి మహిళా సంఘాలు ఏపీఎంలు కూడా ఉపాధి హామీ కూలీలని ఈరోజు పని బంద్ చేసి అదేవిధంగా కూలీలను కూడా మహిళా సంఘాలను కూడా ప్రతి గ్రూప్ కూడా మీరు వీటికి వస్తేనే మీటింగ్కి వస్తేనే ఊరికి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ అదేవిధంగా స్కూల్ పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు బస్సులు ప్రతి ఒక్క బస్సు ప్రైవేట్ బస్సులు పెట్టుకోవచ్చు. నువ్వు బస్సులు వచ్చినాయి అన్నావు, నీ బస్సు ఉచితంగా అక్కడ పెట్టుకోవాలి. స్కూల్ బంద్ చేసి ఈరోజు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ అదేవిధంగా మహిళల్ని ఇబ్బంది పెడుతూ అదేవిధంగా ఉపాధి కూలీలను ఇబ్బంది పెడుతూ ఈరోజు పనికి పోకుండా ప్రతి ఒక్కరిని గ్రామాల్లో బెదిరింపులకు గురి చేస్తూ మీరు సభ ఏర్పాటు చేయడం అంత అవసరం ఏందన్న? కిషోరాన్ని ఇంటి చుట్టూ ఈరోజు మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? మీరు ధైర్యంగా పరిపాలన కరెక్టే చేస్తున్నారు. పరిపాలన సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కటి కరెక్ట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పోలీస్ పారీల నడుమ మీరు సభ పెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు ఏముందని మీ టీవీ ద్వారా అడగదలుచుకున్నావునా? అది చెప్పి మీరు తిరుమలగిరి సభకి హాజరు కావాలని రేవంత్ కిషోర్ అన్న చుట్టూ ఎందుకుర్రు? ఈరోజు మన సవాలు విసిరిరు. ఏం చేస్తారు మీరు? టీఆర్ఎస్ నాయకులు కేసులు పెడతారా? ఇంతకుముందుకు 173 కేసులైన తెలంగాణ ఉద్యమంలో నీ ఏఆర్ఎస్ తోటి నువ్వు ముఖ్యమంత్రి అయినా నువ్వు చెప్పాలి. కిషోర్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయి తుంగతుర్తి నియోజకవర్గాన్ని 6,000 కోట్ల 6,500 కోట్లతోటి అభివృద్ధి చేసిండు. అభివృద్ధి ఇంతవరకు తుంగతుర్తి నియోజకవర్గంలో 40 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఆ పరిపాలన ఎంత అభివృద్ధి జరిగింది? కిషోర్ అన్న 10 సంవత్సరాల ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగింది? మీరు కిషోర్ అన్న ఇచ్చిన ఛాలెంజ్కి మీరు సవాల్గా తీసుకొని ఈరోజు అక్రమ అరెస్టులు చేపించారు తప్పించి మీరు అవన్నీ చెప్పి తుంగతుర్తి నియోజకవర్గానికి సభకు హాజరై కాళేశ్వరం జలాలు కూడా ఎప్పుడు ఇస్తారో పక్కా ప్రణాళిక రూపొందించి అది మాకు చెప్పి మీరు సభ నుంచి వెళ్ళిపోవాలని మీ ట్యూన్ ద్వారా కోరుతున్నాను. ఈ విధంగా మనం ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్లన్నీ కూడా కార్యకర్తలతో నిండిపోయి పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నారు, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇక్కడ కాళేశ్వరం గోదావరి జలాలు ఇచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలి, తమ బాధలు తీర్చాలి, మా బీడు భూములన్నీ కూడా సస్యామలం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నార్లన్నీ కూడా పోసుకున్నారు, నార్లు ఎండిపోతూ ఉన్నాయి, పత్తి చేను ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నీరు ఇస్తేనే తాము బయటపడతాం, తాము వ్యవసాయం చేసుకుంటామని కూడా చెప్తున్నారు. లేదంటే రేవంత్ రెడ్డిని అడ్డుకుంటాం, రేవంత్ రెడ్డి ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదంటూ కూడా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓటీ